ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే చిగురుపర్తి లింగయ్య. పార్టీ శ్రేణులతో కలిసి నల్గొండ జిల్లా చిట్యాల ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది మరొకటి అంటూ రేవంత్ సర్కార్పై ధ్వజమెత్తారు. తమ పాలనలో రైతు బంధు, రైతు బీమాతో అన్నదాతలకు అండగా నిలిచామని, ఇప్పుడు వాటిని పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా వదిలిపెట్టేది లేదంటున్న మాజీ ఎమ్మెల్యే లింగయ్యతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా నక్రేకల్ నియోజకవర్గ పరిధిలో రైతు ధర్నా పేరుతోటి చిట్యాల ఎంఆర్ ఆఫీస్ వద్ద కూడా మాజీ ఎమ్మెల్యే చిగురుపర్తి లింగయ్య ధర్నా నిర్వహిస్తున్నారు. సో ధర్నా డిమాండ్ ఏంటి, ఇట్లా విషయాలు అయితే అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే లింగయ్య గారు మాట్లాడారు. చెప్పండి, ఎందుకు ఈ ధర్నా తీసుకునే రోజు, ఎందుకు డిమాండ్స్ ఏంటి? కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ధర్నా చేయవలసిన పరిస్థితి వస్తుందని మేము అనుకోలేదు. అతి కొద్ది కాలంలోనే ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత, ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా, ప్రధానంగా రైతులకి రైతు బంధు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా పెట్టుబడులకు ఇబ్బంది కలగకుండా రైతు బంధు ఇచ్చేవారు. రుణమాఫీ కూడా ₹1,00,000 కొద్దిగా ఆలస్యమైనా కూడా దాదాపు 40,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. సో మళ్ళీ ఎలక్షన్లో పోతున్నప్పుడు సరే వివిధ రకాల పార్టీలు ఎవరు మేనిఫెస్టోలు ఇస్తారు, కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏం చేసినా ప్రజలందరూ తెలిసేయాలి. కానీ అంతకంటే గొప్పగా నేను చేస్తా అని చెప్పి ఈ కూతల రాయుడు చాలా కోతలు కోయడం జరిగింది ప్రచారంలో. ఆ కోతలకి ప్రజలు కూడా ఏంటంటే ఆశాజులు, ప్రతి మనిషి ఒక రైతు అనేటోడు పెట్టుబడికి ఇంకా 10,000 ఎక్కువ వస్తాయి, 5,000 ఎక్కువ వస్తాయి అంటే ఆశపడతారు, సాధ్యం. కానీ అలాంటి తరుణంలో నేను 2 లక్షల రుణమాఫీ నేను ఇస్తా, కేసీఆర్ ₹1,00,000 ఏంది ఇచ్చేది, మీరు పోయి బ్యాంకులలో తెచ్చుకొని 9వ తారీఖు ఇస్తానని మాట చెప్పి, ఇంకా ఆయన ఒక అడుగు ముందుకేసి సన్యాసులారని ఇచ్చిన మాటని కట్టుబడి ఉన్న రైతులకు ఖచ్చితంగా ఇస్తా, ఆగస్టు 15వ తారీఖు వరకు పూర్తి చేస్తా అని చెప్పిన సన్యాసి రేవంత్ రెడ్డి గారు తన సొంత కాన్ఫరెన్స్లో బహిరంగ సభ పెట్టిండు, హైదరాబాద్లో పెట్టుకుండు, లాస్ట్ ఖమ్మంలో 15th ఆగస్టు కూడా పెట్టుకుండు. ఆ రోజు అందరూ కూడా రైతులో పడతారని చెప్పి సంతోషపడ్డాం. ప్రతి రైతును కూడా పడతారంటే ఇప్పటికీ ఆల్రెడీ మేము రుణమాఫీ చేసినాం, ఆల్రెడీ పూర్తిగా 2 లక్షల వరకు అయిపోయింది. ఏదో ఒకరిద్దరు ఉంటే చాలా తక్కువ మంది ఉండొచ్చు, వాళ్ళకు కూడా సర్వే చేస్తున్నాం, ఇంటింటి సర్వే చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందరికి నిన్న కూడా చూసినా, ఈ రోజు పత్రికలో చూసినాం, రుణమాఫీ అనేది 2 లక్షలు పూర్తిగా అయిపోయింది, అందరికి మాఫీ చేసినా అని చెప్తుండు. ఆ నాయకుడు అనేటోడు, ముఖ్యమంత్రి అనేటోడు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, ఆ రైతు కుటుంబంలో పుట్టినోడు అయితే ఏమన్నా అవగాహన ఉంటే ఏదైనా ఒక విలేజ్కి రమ్మని చెప్పానండి. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యే ఎవడైతే ఉంటాడో వాని ఊరికి పెట్టమని చెప్పండి. లేకపోతే ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత ఊరు ఉంది, కొడంగల్ ఉంది, ఆ కొడంగల్ కాన్సి ఏ ఊరికి పెడతారో ఆ ఊరికి పోదాం, అందరికి వచ్చిన హ్యాపీగా ఫీల్ అయితే మాకు ఈ పని ఉంటుంది కదా. గతంలో కేసీఆర్ గారు రాజకీయాలకు అతీతంగా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కానీ అతీతంగా అందరికి ఇచ్చిండు రైతు బంధును. ప్రతి వ్యవసాయం చేసే రైతునకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ఇన్సూరెన్స్ కూడా ఇచ్చిండు. మరి వాళ్ళ మొగానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ విషయంలో 40% ఇచ్చిన ఇంకా 60% గ్రామాల రాని గ్రామాల్లో రైతులు ఉన్నారు. రైతు బంధు విషయంలో ఏం చెప్తారు? రైతు బంధు దాంతో పాటు రైతు బంధు జూన్లో వేయాలి, జూన్ ఎకరం పెట్టినాం. ఇవాళ వానాకాలం వచ్చింది, వానాకాలం ఇవ్వట్లేదు. వానాకాలం రైతు బంధు ఇవ్వాలి, జూన్లో ఇవ్వాల్సిన రైతు బంధు కూడా ఇవ్వాలి. ఈ రెండుతో పాటు రుణమాఫీ చేయాలి. పోయిన ఆగస్టుకు కేసీఆర్ గారు ఇన్సూరెన్స్ చేసిన పాలసీ ఉండే, ఆ పాలసీ ఇలా క్లోజ్ అయిపోయింది, రైతు బీమా. మళ్ళీ ఆ బీమాకు మరి ఇన్సూరెన్స్ కట్టవలసిన బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా? ఎక్కడ రెన్యువల్ చేయకపోతే ఇలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కుటుంబాన్ని ఎవరు పోషించాలి? ఈ ప్రభుత్వం సిగ్గు సోయింది ఏమన్నా? ఏది చేయకుండా ఇలా కరెంటు సక్రమం వస్తలేదు, మార్కెట్లో కల్లాలు ధాన్యం వస్తుంది, ఇలా కల్లాల సెంటర్ ఐకేపీ సెంటర్లు ఎక్కడ ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. కంపు నూరు అయిపోయింది, గంత దరిద్రంగా ఉంటాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు, ఎంత పొలైట్గా మాట్లాడే, మంచి 10 మాటలు చెప్తున్నాడు, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. ముఖ్యమంత్రి అనేవాడు 10 మంది ఆదర్శం తీసుకుని నేర్చుకునేటట్టు ఉండాలి. కానీ నిన్ను చూసి దూషించుకునే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో. ఇంత దుర్భరమైన పరిస్థితి తెలంగాణ ప్రజలు ఇంకో తెచ్చుకున్న తప్పిదానికి ఇవాళ చెంపలేసుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఏ ఎన్నికలు పెట్టినా, ఎక్కడ గ్రామాలకు వెళ్ళినా మీకు పొరకలతో కొట్టే పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రైతు బంధు అలాగే రైతు బీమా త్వరగతిన తొందరగా కూడా పూర్తి చేయాలని చెప్పి, ఇవ్వాలని చెప్పి కూడా లింగయ్య డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిగా చూడొచ్చు. వీడియో సాగవుతారు. సతీష్, నల్గొండ నుంచి.